రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ విజయబాబు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి ఆంజనేయులు గారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇది ఒక హాట్ టాపిక్. ఏ ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే చర్చించుకుంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? ప్రభుత్వాల యొక్క జులుం అధికారులపై చూపిస్తున్నారా? ఏకపక్ష ధోరణితో వెళుతున్నారా? అధికారులను అణచివేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా? ఇలా రకరకాల అనుమానాలు, సందేహాలు. ఏం చెప్తారు మీరు? ఒక నటికి సంబంధించినటువంటి కేసు, దాంట్లో ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. తర్వాత పబ్లిక్ మనీతో వాళ్ళకి ఎంతో కొంత జీతం అయితే వెళుతుంది కదా, సస్పెన్షన్ లో ఉన్నా కూడా. తర్వాత సమర్థులైనటువంటి అధికారులుగా వాళ్ళని మనం తీసుకున్నప్పుడు వాళ్ళతో ఏదో ఒక పని చేయించుకోవాలి. పోస్టింగ్ అనేది ఇవ్వకుండా వాళ్ళని లూప్ లైన్ లో పెట్టి ఆ విధంగా తర్వాత వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఆల్రెడీ తెచ్చుకున్నా కూడా వాళ్ళతో పని చేయించుకోకుండా చేయటం అనేది ఏంటంటే, ఇది పూర్తిగా ఒక రకంగా ప్రభుత్వం యొక్క నిరంకుశ పోకడలు. ఇది డెమోక్రటిక్ సెటప్. ఈ డెమోక్రటిక్ సెటప్ లో మీకు నచ్చని ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళని వెనక్కి పంపించేసేయండి, వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేకాని వాళ్ళు ఎంప్లాయీస్, వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఆఫీసర్స్, వాళ్ళు పర్మనెంట్ ఆఫీసర్స్. వాళ్ళలో ఏదైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయంటే ఎంక్వైరీ కండక్ట్ చేసి దాని మీద రిపోర్ట్ తీసుకోవాలి. అంతేగాని వాళ్ళని లూప్ లైన్ లో పెట్టడం, తర్వాత ఏంటంటే ఒక్కసారిగా సడన్ గా ఇన్ని నెలల నుంచి లేనటువంటి దీన్ని సడన్ గా ఉన్నటువంటి ఒక పిడుగుపాటులాగా, దాదాపు భారతదేశంలోనే నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఇంతవరకు ఒక డీజీ స్థాయి పోలీస్ అధికారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అంటే ఒక డీజీ స్థాయి అధికారిని అరెస్ట్ చేయాలంటే అతను ఎంతో అతి భయంకరమైనటువంటి నేరం చేసి ఉండాలి. కానీ ఏమిటి అసలు ఈ నేరం, ఈయన చేసిన నేరం ఏమిటి అని చెప్పానంటే, వాళ్ళు చెప్పేటువంటి దీన్ని చూస్తే ఒక ఫాల్స్ కంప్లైంట్ ఏదో నా మీద వచ్చింది. ఆ ఫాల్స్ కంప్లైంట్ ని బేస్ చేసుకొని హుటాహుటిన ముంబై మా ఇంటికి వచ్చారు, గోవాను ఎక్కడికో వచ్చి తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు అనేటువంటిది ఒక స్మాల్ యాక్ట్రెస్ చెప్తున్నటువంటి ఆరోపణ. దీని మీద ఇంత చిలవలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం ఎన్నో అమానుషమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి, అమానుషమైన నేరాలు జరుగుతున్నాయి, పసిపిల్లల్ని చిదిమేస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి, అతి పాశవికంగా వయసులో ఉన్నటువంటి పిల్లల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఎన్నో నేరాలు జరుగుతుంటే వాటన్నిటినీ కూడా గాలి వదిలేసేసి మొత్తం ప్రజాధనాన్ని, తర్వాత ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని, వీటన్నిటినీ కూడా ఈ వెంజెన్స్ పాలిటిక్స్ మీద పెట్టడం అనేటువంటిది అసలు ఎంతవరకు కరెక్టు? తర్వాత అసలు ఏ విలువలకి ఈ రకమైనటువంటి ప్రస్థానం? ముఖ్యంగా ఇదే గనక ఈ పరిస్థితి కొనసాగినట్టయితే నాకు తెలిసి భారతదేశంలోనే అసలు ఏ రకమైనటువంటి వేధింపులు, సాధింపులు ఎక్కడా లేవు. అలాంటిది ఇంత దారుణంగా ప్రవర్తించడం, అటు పోలీస్ అధికారులే కాదు, పోలీస్ అధికారులు ఒక చిన్న తప్పిదానికి సంబంధించి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు వ్యవహరించలేదు అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు జిల్లాలో కూడా కొంతమంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. వీళ్ళనేమో లూప్ లైన్ లో పెట్టారు. తర్వాత ఇంకొకటి, ఇంకా అతి దారుణమైనటువంటి విషయం ఏంటంటే, విలువలు కలిగిన జర్నలిజంలో నేను 3.5 దశాబ్దాల పైబడి, ఇంచుమించు ఇప్పటికే చూసుకుంటే 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి వ్యక్తిగా, మేము ఏదైనా ఒక ఇష్యూని భారీ స్థాయిలో ప్రింట్ మీడియా అయితే స్ప్రెడ్ అవుట్ చేసి, ఇవాళ ఉన్నటువంటి సోకాల్డ్ ఈ తెలుగుదేశం పార్టీ వంతపాడే మీడియా ఉంది కదా, ఏదో మేము ఇంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం అని చెప్పుకునేది, ఆ మీడియాను చూస్తే భారతదేశం ఉలిక్కిపడేటువంటి రీతిలో ఒక ఉగ్రదాడి జరిగితే దాన్ని చాలా చిన్న సాదాసీదా వార్త కింద వేసి, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి ఒక కసబ్లాగో లేకపోతే ఇంకొక ఉగ్రవాది లాగో అతన్ని తీసుకొచ్చినటువంటి వైనం, ఎక్కడ బయలుదేరాడు, ఎలా బయలుదేరాడు, ఏం చేశాడు అని బాక్సులు కట్టి పేజీలు, మొదటి పేజీ నుంచి లోపల పేజీల్లో బాక్సులు, హైలైట్స్, ఇలా ఎంత అత్యంత జిగుప్సాకరం. ఒకవైపేమో యావత్ జాతి నిశ్చేష్ట అయినటువంటి ప్రధాని కూడా తన పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని వెనక్కి వచ్చినటువంటి నేపథ్యంలో యావత్ మీడియా, అంటే రెస్పాన్సిబుల్ మీడియా, ఈ రోజుకి చూడండి ఇంకా స్టిల్ డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి, రకరకాల అనాలిసిస్ జరుగుతూ ఉన్నాయి. అటువంటిది ఒకవైపు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా తెలుగునాట హైదరాబాద్లో ఒక వ్యక్తి, మనీష్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. ఇంకొక వైపు చూసుకుంటే విశాఖపట్నంలో చనిపోయాడు.
వాటికి సంబంధించినటువంటి వివరాలు అందించడం, తర్వాత ఆ కుటుంబ సభ్యుల మానవీయ కోణంలో ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, కొత్తగా పెళ్లి చేసుకొని హనీమూన్ కని వెళితే వాళ్ళు బలైపోవటం ఏంటి, పెళ్ళైన 6 రోజులకే నిండు నూరేళ్లు ఇదవటం ఏంటి, ఇవన్నీ కూడా జర్నలిజంలో నాకు తెలిసినంత వరకు మానవీయ కోణంలో హ్యూమన్ ఇంట్రెస్టెడ్ స్టోరీస్ ఇవి. ఈ ట్రాజిక్ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి ఆ ఇన్సిడెంట్ బ్యాక్ సైడ్ ఏం జరిగింది, అమెరికా నుంచి ప్రముఖులు, అమెరికా అధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షుడు కానీ ప్రముఖులు కానీ వచ్చినప్పుడల్లా ఈ ఉగ్రదాడులు జరగటం అనేటువంటి జరుగుతుంది. మరి ఒక వైస్ ప్రెసిడెంట్ అమెరికా నుంచి వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోలేదు? ఇది నిఘా వైఫల్యమా? ఇన్ని రకాలుగా జర్నలిజంలో ఇన్ని డైమెన్షన్స్ లో మనం ఆవిష్కరించవచ్చు వార్తల్ని. అటువంటిది ఎంత చౌకబారు వ్యవహారం అంటే, ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు అనే పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి తీసుకొస్తే చూడండి మీరు ఒకసారి, సభ్య సమాజం కానీ, ఒక రెస్పాన్సిబుల్ రీడర్స్ కానీ, ఒక రెస్పాన్సిబుల్ వ్యూయర్స్ కానీ డిబేట్స్ దాని మీద అంత రోతగా అంటే, ఒకవైపు ఏమో అక్కడ దేశం మొత్తం కూడా కుదేలిపోయిన పరిస్థితి, నిశ్చేష్టులైనటువంటి పరిస్థితి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి కుటుంబాలు, యావత్తు భారత యంత్రాంగం అంతా కూడా ఉలిక్కిపడిన ఇంత సంఘటన జరిగితే రోతగా ఇక్కడ కూర్చొని వాళ్ళు దాని మీద డిబేట్స్ చేయటం, తర్వాత ఈ వార్తలను ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే పోలీస్ ఆఫీసర్ గురించి ప్రసారాలు చేయటం, ఇవాళ పేపర్లో చూస్తే ఇదే జర్నలిజం అని సిగ్గుపడ్డా నేను. అంటే సార్, ఇప్పుడు వ్యవస్థ ఎట్లా అయిపోయింది అని అంటే, ఉన్నత చదువులు చదువుకుని పెద్ద పెద్ద ర్యాంక్స్ తెచ్చుకుని ఉన్నత ఒక రకంగా చెప్పాలంటే దేశానికి రాష్ట్రాలకు వాళ్ళ సేవలు అందిస్తున్న క్రమంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ అధికారులను మనం చాలా సందర్భాల్లో చూస్తాం. చాలా బాధాకరమైన విషయాలు, మన ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను ఉన్న వాళ్ళు కూర్చుని ఉంటే ఒక ఉన్నత చదువుకున్న ఐఏఎస్ అధికారి మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళకి ఫైళ్ళు అందించడం, వాళ్ళు చెప్పేది వినడం అత్యంత బాధాకరం అనిపిస్తుంటుంది. ప్రభుత్వాలు, వ్యవస్థలు అధికారుల్ని స్వచ్ఛందంగా పరిపాలించేలాగానో లేదా డెసిషన్స్ తీసుకునేలానో కాకుండా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలుబొమ్మల్లా వాడుకుంటున్నాయని అనుకోవచ్చా? డెఫినెట్ గా అదే కదా. ఇప్పుడు వాళ్ళలో ఎంత న్యూనత ఉంటుందంటే, ఇంత చదువు చదివి ఇంత గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చాము, ఇంత సంస్కారంతో మనం పెరిగాము, అటువంటి వాళ్ళ మనం ఏం కర్మరా బాబు ఇది వీళ్ళకి సెల్యూట్లు కొట్టడం అనేది సరే కాదు. అది ఒక చట్టం, మనకు ఉన్నటువంటి ఫ్రేమ్, దానికి ఇష్టమైనటువంటి వాళ్ళు పనిచేస్తారు, లేదన్నటువంటి వాళ్ళు రిజైన్ చేసేస్తారు, అది వేరే సంగతి. కానీ అసలు ఇది ఏం రకమైన పరిపాలన, ఇది ఏ రకమైనటువంటి జర్నలిజం, ఎందుకు ఈ సొసైటీని ఇంత దారుణంగా తయారు చేస్తున్నారు? పైగా ఇదేదో ఘనకార్యం అనుకుంటున్నారు, కానీ ప్రపంచ చరిత్ర అంటే వీళ్ళెవరు కూడా చదివినటువంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కాదు కదా. ప్రపంచ చరిత్రను చదివితే పెద్ద పెద్ద నియంతలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా రచయితల మీద, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, రచయితల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. తర్వాత న్యాయవాదుల మీద, వాళ్ళ మీద కూడా చేస్తున్నారు. సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మీద చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడో చరిత్రలో నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి నియంత్రణ కాలంలో చేస్తే ఆ కళాలు తిరగబండి, ఆ గళాలు తిరగబండి, ఆ శక్తులు ఉప్పెనలాగా ఉవ్వెత్తునిదేని, అలాంటి ఆ ఫ్యూడల్ సంస్కృతిని ఇప్పుడు ఈ కొత్త శతాబ్దంలోకి వీళ్ళు తీసుకొచ్చి పరిచయం చేస్తే వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది వీళ్ళకి అసలు ఎవరు చెప్తారు, రేపు ఎలా అవుతుందనేది ఆలోచించే విఘ్నులకే మనం వదిలేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా అయితే భారీ మూల్యం చెల్లించుకో తప్పదు. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది ప్రతి పోరాటంలో కూడా ఇలాంటి కొంతమంది బలైపోతుంటారు, దాన్ని మనం చేయగలిగింది. బట్ అంతిమంగా ఏంటంటే సత్యమేవ జయతే అయితే మనకి ఉన్నటువంటి మన భారతదేశంలో అది. ఇప్పుడు పెగల్లో మనం ఈ ఉగ్రదాడులను చూస్తే 27 మంది చనిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే హిందూస్ని టార్గెట్ చేస్తూ చంపినట్టుగా మనం చూసాం. చనిపోయిన అందరిది ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క కన్నీటి గాథ కనిపిస్తోంది. పెళ్ళై 6 రోజులైంది, హనీమూన్ కని కాశ్మీర్ వెళ్ళారు, పాయింట్ బ్లాంక్లో పెట్టి భార్య ఎదురుగుంటేనే భర్తని చంపితే తల్లి ఆ కూతురు కూడా మమ్మల్ని కూడా చంపేయండి అంటే వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పడం అత్యంత హృదయ అంటే కలిచివేసిన సంఘటన మనం ఈరోజు చూసామండి. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? అదే నేను అన్నది ఏంటంటే, ఇక్కడ వరుసగా క్రొనాలజికల్ గా కనుక తీసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు
గతంలో అమెరికా అధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షుడు కానీ అమెరికా నుంచి ఇటువంటి వాళ్ళు భారతదేశం వచ్చినప్పుడల్లా కూడా ఈ ఉగ్రముఖలు మన మీదకి సవాలు విసురుతానే ఉన్నాయి. అనేక క్రొనలాజికల్ గా చూసుకుంటే మనకి టైం సరిపోదు. అనేక సంఘటనలు ఉన్నాయి వరుసగా దాడులు చేసి ఎంతో మందిని చంపేసినటువంటి సాక్షాత్ ఇప్పుడు మనం ఇది ఏదైతే మనం చెప్పుకుంటున్నాం ఈ మినీ స్విట్జర్లాండ్ అనేటువంటి పహల్గామ్ మీద గతంలో కూడా మనకి ఈ దేశానికి విఐపీలు వచ్చినప్పుడు ఆ దాడి చేశారు, చంపేశారు. అలాంటిది ఒక అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నాడు, గతంలో ఇక్కడ ఇలాంటి ఉగ్ర సంఘటనలు జరిగాయి అన్నప్పుడు ఇంత బేఖాతరుగా అసలు నిఘా సంస్థలు ఎలా ఉన్నాయి, ఇది నిఘా వైఫల్యమా అనేది కూడా డెఫినెట్ గా మనం పాయింట్అవుట్ చేయాలి. కాబట్టి ఒక స్వానుభవం ఉంది, మనకు గత అనుభవాలు ఉన్నాయి. ఉన్నా కూడా ఒక విఐపి అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదు, నిఘా వర్గాలు ఎందుకు ఈ రకంగా వైఫల్యం చెందాయి అనేది ఇవన్నీ చూసుకుంటే జర్నలిజంలో మనం అంటే ఇంత సంఘటన జరిగినప్పుడు బాధతోనే డెఫినెట్ గా మనం ప్రభుత్వాలను నిలదీసి ప్రశ్నిస్తాం, అడుగుతాం. అదే రకంగా ప్రభుత్వం కూడా డెఫినెట్ గా వాళ్ళకి కన్సర్న్ ఉంది, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఇది ఎలా జరిగింది, ఏ డైమెన్షన్ లో జరిగింది, ఎన్ని రోజుల నుంచి వీళ్ళు రెక్కి నిర్వహించారు. ఇట్లా చూసుకుంటే ఇందా చెప్పినట్టుగా హ్యూమన్ ఇంట్రెస్టెడ్ స్టోరీస్ ఉంటాయి, ఇన్వెస్టిగేటివ్ పాయింట్స్ ఉంటాయి, ఇన్ని రకాల అనేక అంశాలు ఉంటాయి. తర్వాత భవిష్యత్తు ఏంటి, భద్రత ఏంటి, అక్కడ టూరిస్ట్ దీని కింద మళ్ళీ దాన్ని రీఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు ఒక్కసారిగా మళ్ళీ తిరిగి బెదిరిపోయే పరిస్థితి వచ్చింది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇన్ని రకాల కథనాలు ఉంటే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న యాక్ట్రస్ కేసు, పాత కేసు, అది కూడా ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేసిన సందర్భం కూడా కాదు, ఒక పాత కేసుగా సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే దాన్ని చిలవల పొలవలు చేసి స్ప్రెడ్ చేస్తే అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం ఎంత దిగజారిపోయింది, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంతగా భ్రష్టు పట్టాయి అనేది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఒకసారి మనం ఈ ఏపీకి సంబంధించిన మనం చూసినట్లయితే ఏపీ లిక్కర్ కేసును మీరు ఎలా చూస్తారు? కేశిరెడ్డి గారు నేను విచారణకు వస్తాను, హాజరవుతానని చెప్పినప్పటికీ కూడా అరెస్ట్ చేయడం ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు వాళ్ళకి పబ్లిక్ కావలసినంత మెజారిటీ ఇచ్చారు, ఇచ్చి పరిపాలించమంటే వాళ్ళు అసలు ప్రమాణ స్వీకారం చేయటం కూడా ఇంకా జరగక ముందు నుంచి కూడా వెంజన్స్ పాలిటిక్స్ కి ఇదయ్యారు, రగిలిపోతున్నారు, ప్రతీకారంతో కక్షతో రగిలిపోతున్నారు. అయితే ఎంతో అనుభవం ఉందని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు, నా అనుమానం ఏంటంటే ఆయన కూడా బహుశా ఈ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేనటువంటి శక్తులు ఈ పనులన్నీ చేస్తున్నాయేమో, దాన్ని ఆయన సమర్థించుకోవడం కోసం నటిస్తున్నాడు తప్ప ఆయనగా ఈ పనులన్నీ చేయిస్తున్నాడని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే అసలు అనుభవం ఉన్న నాయకులు ఎవరూ కూడా ఇలాంటి దారుణాలకిను దౌష్ట్యాలకి పాల్పడరు. కానీ అసలు మినిమం ఎక్కడా లేదు. ఇంత దారుణంగా పెట్టరేగిపోతున్నారంటే ఒకవైపు ఏం చేశాడు ఆయన, చెప్పాడు నేను వస్తున్నాను మహాప్రభు మీరు పిలిచారని, వెంటనే వస్తే అర్జెంటుగా అది కొంపలు మునిగిపోయినట్టు ఓవర్ యాక్షన్ కాకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురాడంటే అతను వస్తానని చెప్పాడు కదా, వస్తానని చెప్పినప్పుడు హడావుడికి వెళ్ళిపోయి అంటే ఇది ఏదో ఒక పైశాచిక ఆనందం తప్ప మరొకటి కానే కాదు. పైగా దాని మీద ఇంకొకటి కూడా ఏంటి, మళ్ళీ వీళ్ళు తప్పుడు రాతలు రాయటం. ఒకవైపు ఏమో వాళ్ళు తప్పుడు పనులు చేస్తుంటారు, దానికి మద్దతుగా వీళ్ళు తప్పుడు రాతలు రాస్తుంటారు. ఆ తప్పుడు రాతల్లో ఏం చేశారు, మొత్తం అంతా బట్టబయలైపోయింది, అన్నీ చెప్పేసేసాడు, జగన్మోహన్ రెడ్డి ఇందులో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు అని చిలవల పొలాలు సృష్టించారు. కానీ అక్కడ చాలా క్లియర్ గా రిపోర్ట్ చూస్తే ఆ రిపోర్ట్లో ఏమైనా ఉందంటే ది అక్యూజ్డ్ రిఫ్యూజ్డ్ టు సైన్ ఆన్ ది అబోవ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ఆ కన్ఫెషనల్ స్టేట్మెంట్ మీద అతను సైన్ చేయడానికి నిరాకరించాడు అంటే మీరు బలవంతంగా చెప్పించారు అనేది. ఇటువంటి కన్ఫెషన్స్ అన్నీ కూడా నాకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారంగా రేపు పొద్దున మీరు బలవంతంగా సంతకాలు పెట్టించినా, వేలు ముద్రలు వేయించినా, కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ నిలబడవు, నన్ను బెదిరించారు, భయపెట్టారు, మా కుటుంబ సభ్యుల్ని చేశారు అనేటువంటిది వస్తుంది తప్ప వీటికి మీ ఎక్కడ లీగల్ సాంక్టిటీ అనేటువంటిది ఉండదు, అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఆర్ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్. అందుకని ఇవన్నీ పైశాచిక ఆనందాలు అంటారు వీటన్నిటిని. సో అబద్ధపు వాంగ్మూలాలు, అభూత కల్పనలతో ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ ని పెట్టినప్పుడు ఏంటంటే ఈ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ డెఫినెట్లీ డస్ నాట్ స్టాండ్ బిఫోర్ ది లా. సార్, ముఖ్యంగా మొన్న విచారణకు వెళ్ళిన విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత అంటే లోపల ఏం మాట్లాడారన్న విషయం పక్కన పెడితే
బయటకు వచ్చిన తర్వాత కసిరెడ్డి గారి పేరు, మరోపక్క మిథున్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వీళ్ళిద్దరిని అడిగి తెలుసుకోండి అన్నట్టుగా మాట్లాడారు. ఎలా చూడాలి అంటే విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారి పేరు తీసుకురావడం, ఈ ప్రస్తావించడం, ఇదంతా ఒక కుట్రపూరితని కొంతమంది అంటున్న నేపథ్యంలో అలా చూడాలా? ఇక్కడ ఒకప్పుడు వాళ్ళు కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళు, ఒకళ్ళ మా మీద ఈగవాలితే ఇంకొకళ్ళు పాడనే ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత డైనమిక్స్ మారాయి, ఈక్వేషన్స్ మారినప్పుడు నిన్నటి వరకు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు అయ్యారు. సో పరస్పరం నిందారోపణలు చేయటం అనేది. సో నేను అనుకోవటం అసలు ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని మనం పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే అంతిమంగా చట్టం అనేటువంటిది ఒకటి ఉంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంది ఏంటి, మా ప్రభుత్వంలో ప్రభుత్వమే లిక్కర్స్ అని అమ్మించింది, తర్వాత అవర్స్ ని కూడా మేము నియంత్రించాం, నియమిత కాల ప్రకారంగానే అమ్మించడం వల్ల ఈ రోజున మీకు అనేక మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి మీరు చూస్తున్నారు, ఫ్యామిలీస్ వచ్చి ఆడపిల్లలు తిరిగే పరిస్థితి లేదని చెప్పని. ఒకవైపు ఏమో బ్యాక్ డోర్స్ నుంచి ఇల్లీగల్ గా ఎక్కడికక్కడ బార్లా తెరిచి ఈ బెల్ట్ షాపులన్నిటిని అమ్ముతూ దాన్ని కంట్రోల్ చేయకుండా వీళ్ళేదో తినేసేసారని అదని దాంట్లో కూడా మళ్ళీ స్టేట్మెంట్స్ ఇక్కడ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఏమని, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే డిస్టిలరీస్ నుంచి మద్యం కొనుగోలు అక్రమాలు జరిగాయి అనేది, దాంట్లో 4 డిస్టిలరీస్ నుంచి దాదాపు 53.20% కొనుగోళ్లు వెల్లడయ్యాయని చెప్పారు. ఇక్కడ మళ్ళీ దాన్ని మాట మార్చి ఏం చెబుతున్నారు, లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో 50 కోట్ల నుంచి 60 కోట్లు వసూలు చేశారని ఒక చోట, ఇంకో చోట ఇంకో రకంగా పెట్టారని చెప్పని, ఇట్లా ఎక్కడా కూడా ఒకదానికొకటి పోలిక పొంతన లేనటువంటి ఆరోపణలు అనేటువంటి ఉన్నాయి. అంటేనే ఇది ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అని తెలుస్తుంది. ఈ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ రేపు పొద్దున డెఫినెట్ గా చట్టం ముందు నిలబడదు, అది వీగిపోతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. సో లెట్ us see. ఒకవేళ విజయసాయి రెడ్డి గారు అప్రూవల్ గా మారిపోయారు అనుకోండి, ఎలా ఏమవుతుంది అంటారు ఈ కేసు? అవర్ లా ఈజ్ వెరీ స్ట్రాంగ్ అమ్మా. కాబట్టి దీంట్లో ఒకళ్ళు ఏదో అప్రూవర్ గా మారిపోతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగానే న్యాయస్థానాలు బైండ్ అవుతాయని, దాని ప్రకారంగా న్యాయస్థానాలు శిక్షిస్తాయి అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటుంది, దానికి ఉండేటువంటి ఇవి తనకు ఉంటాయి అంతే తప్ప ఒకళ్ళ మీద కసితో ఇదేమన్నా హ్యూమన్ బాంబా మనం మెడక కట్టేసేసుకుని కౌగిలించుకుని ఎదురు చనిపోదాం అంటానికి అది కాదు. చట్టం, లా, ఇండియన్ లా వెరీ స్ట్రాంగెస్ట్ లా. సో చట్టం తన పని తను చేసుకెళ్తుంది. బట్ మీన్ వైల్ ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళకి నేను చెప్పే కదా పైశాచిక ఆనందం అని, ఆ పైశాచిక ఆనందంలో తాత్కాలికంగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళు ఏమన్నా ఆనందించవచ్చు, కానీ ఎవరి జీవితాలను ఎవరు కూడా రూయిన్ చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఇబ్బందులు సృష్టించవచ్చు, ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మానసికంగా అనేటువంటిది వాళ్ళు సఫరర్స్ చెప్తూనే ఉన్నారు. ఆల్రెడీ మెంటల్లీ దే హావ్ ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్. ఇక ఏపీ రాజధానికి సంబంధించి ఇప్పటికే 33,000 ఎకరాలు సేకరించడం జరిగింది, రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు అని అంటున్నారు. మరోపక్క ఇప్పుడు 44,000 ఎకరాలు మరలా సేకరించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుంది. దానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం వార్తలు. ఇప్పుడు ఏపీ రాజధానికి ఇన్ని వేల ఎకరాలు అవసరం అంటారా? ప్రభుత్వం మరలా సేకరించడాన్ని ఎలా చూడాలి? అమరావతి అనేటువంటిది ఓకే, ఆయన పెద్ద సబ్జెక్టు, అక్కడ ఏదో కట్టాలనుకుంటున్నాడు. దానికోసం మనం గతంలో అనేక సార్లు చర్చించాం ఏ విధంగా అక్కడ అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అవుట్ సైడ్ వీటన్నిటిని ఎలా కొనుక్కున్నారు, ఆ రోడ్లను ఎన్ని రకాలుగా మార్చే డిజైన్స్ ని మెలికలు తిప్పారు, దాంట్లో పిట్ ప్రోకో ఏ విధంగా జరిగింది, ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగింది, ఎన్ని పదే చెప్పాం. మళ్ళీ వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది, మళ్ళా స్టార్ట్ చేశారు. అక్కడ పేదలకు ఇచ్చినటువంటి భూములన్నిటినీ కూడా వెళ్ళగొట్టి పేదలు ఉండడానికి వీల్లేదు, ఇది కేవలం మాకు సంబంధించింది మాత్రమే అని చెప్పని ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతో వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ రహస్యం ఏంటంటే ఆల్రెడీ మేము భూములు సేకరించామని చెప్తున్న దాంట్లోనే ఒక నివేదిక మనకు అందుతున్న ఒక సమాచారం ప్రకారంగా ఇంకా 25% భూములు అనేటువంటి వాటిలో పూర్తిగా వాళ్ళు రైతులు స్వాధీనం చేయలేదు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇంకా వాళ్ళని ఏదో బెదిరించి లాలించి బజ్జగించి చేస్తున్నారు తప్ప అసలు ఆ టాస్కే పూర్తి అవ్వలేదు. సో ఫస్ట్ ఫేజ్ టాస్కే పూర్తి అవ్వకుండా మళ్ళీ ఇంకో దానికి తెరలేపడం అనేటువంటిది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. ఇది పూర్తిగా రాజధానిని ఒకవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఏ చిన్న యూనివర్సిటీలో ఒక చిన్న భాగాన్ని తీసుకునో లేకపోతే మరో ప్రాంతంలోనో ఉండి
దాన్ని పరిపాలించి మెల్లగా మనం అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. అంతే తప్ప ఆ, అసలు ఏమీ లేకుండా అప్పుల ఊబిలో ఉన్నటువంటి దాంట్లో ఏకంగా ఒక నగరాన్నే మహానగరాన్నే నిర్మిస్తాను ఎన్ని అప్పులైనా కూడా పర్వాలేదంటే ఇంతకు మించిన అనాలోచిత చర్య ఏముంటుందో చెప్పండి. ఇంతకు మించిన స్వార్థపూరితమైనటువంటి చర్య ఇంకేముంటుంది. కేవలం ముఖ్యమంత్రి అనేటువంటి పదవితో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని సంకల్పించారు తప్ప ప్రజా సంక్షేమం కోసం కానీ ప్రజల శ్రేయస్సు కోసం కానీ పనిచేద్దాం అనేటువంటిది ఎక్కడ అయితే కనిపించడం లేదు. మరోపక్క వైజాగ్లో 99 పైసలకే టీసీఎస్కి ఒక 22 ఎకరాలు కట్టబెట్టారు. టీసీఎస్ అనేది ఏమి చిన్న సంస్థ కాదు. దానికి 99 పైసలకే గవర్నమెంట్ ఇవ్వడాన్ని ఇప్పుడు చాలా మంది తప్పుపడుతున్నారు. మీరేమంటారు? దాని మీద ఏం చేస్తున్నారంటే అసలు టీసీఎస్ సంగతి అలా ఉంచి టీసీఎస్ షాడోలో టీసీఎస్ అనేది ఏంటంటే ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి దానికి ఇచ్చామని చెప్పి దాని షాడోలో ఏం చేశారంటే ఒక అసలు ఫేక్ సంస్థ కనీసం 3 నెలల కాలంలో ఉన్నటువంటి దానికి సంబంధించి 56.6 ఎకరాల భూమిని కేటాయించడం అనేది అది మరీ దారుణాతి దారుణమైన విషయం. అంటే పబ్లిక్ మనీ ఇది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ల్యాండే చాలా వాల్యుబుల్ ల్యాండ్, అతి తక్కువ ల్యాండ్ మనకున్నది. అటువంటి ల్యాండ్ని భారీ స్థాయిలో భూపందారం చేసేసి భూ కుంభకోణాలకు పాల్పడటం అనేది దారుణం. దీని మీద మాట్లాడితే నిన్న నాకు తెలిసింది ఏంటంటే దీని మీద ఎవరైనా మాట్లాడితే నిష్కర్షగా వాళ్ళని మీద కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి అని కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పని తెలుస్తుంది. సార్ బాగుంది, మీరు దీని మీద మాట్లాడేటువంటి వాళ్ళ నోళ్ళు నొక్కేస్తారు, దీని మీద మాట్లాడే ప్రత్యర్థులను వైసీపీ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని లోపల దోస్తారు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళని చేస్తారు. కానీ ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్. సంఘటన ఆంధ్రప్రదేశ్లో అయినా ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఒక భాగం. తర్వాత ఎన్డీఏ అనేటువంటిది భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు కూడా ఎన్డీఏలో భాగస్వాములు. సో వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇష్టారాజ్యం కింద కుంభకోణాలు చేస్తా పోలీసులతో కేసులు పెట్టించేస్తామంటే అందరూ నోరు మూసుకొని ఊరుకుంటారని పాపం వీళ్ళు భ్రమపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మీరు నోళ్లు మోయించవచ్చు, కానీ ఇది ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఒక సంచలన వార్త కింద అంటుకుంది. సుప్రసిద్ధ న్యాయవాది, గొప్ప సెన్సేషనల్ పర్సనాలిటీ ప్రశాంత్ భూషణ్ అనేటువంటి ఆయన ఈ వర్షా క్లస్టర్స్ సంస్థకి 56.6 ఎకరాల భూమిని కేటాయించడం మీద చాలా తీవ్రంగా స్పందించాడు. అసలు ఊరు పేరు లేదు కదా సార్ వర్షాకి. హైదరాబాద్ లో ఎక్కడో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉందంట. అసలు అక్కర్లా మనం మాట్లాడుకోవద్దు. లెట్ us టాక్ అబౌట్ వాట్ ప్రశాంత్ భూషణ్ ది సుప్రీం కోర్ట్ అడ్వకేట్ has raised some of the important points అనేది మాట్లాడుకుందాం. వర్షా క్లస్టర్స్ అనే సంస్థకి 56.6 ఎకరాల భూమిని కేటాయించడంలో భారీగా కిక్ బ్యాక్స్ అంటే భారీగా లంచాలు తీసుకున్నారు అనేదాన్ని ఆయన ఆరోపించాడు. భూమి కేటాయింపులో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. మార్కెట్ ధర కంటే అతి తక్కువకి వర్షా క్లస్టర్స్ ఏ విధంగా కేటాయించారు. 3 నెలలు కూడా లేనటువంటి సంస్థ, ఊరు పేరు తాడు బంగారం లేనటువంటి ఈ సంస్థకి కేటాయించారంటే పెద్ద ఎత్తున లంచాలు చేతులు మారాయని చెప్పని ప్రశాంత్ భూషణ్ గారు ఆరోపించారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారికంగా స్పందించాలి అని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇది రాజకీయ ప్రేరితమైనటువంటి ఇష్యూసే తప్ప ఇది కాదు. ఈ భూ కేటాయింపుల మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి అని చెప్పని ప్రశాంత్ భూషణ్ గారు డిమాండ్ చేశారు. సో జాతీయ స్థాయిలో ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు. ఇది లీగల్ ఫ్రాటర్నిటీలోకి స్ప్రెడ్ అయింది అని అంటే పొలిటికల్ ఫ్రాటర్నిటీ కూడా ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ ప్రశాంత్ భూషణ్ గారు ఉన్నారంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నటువంటి మరొక సెన్సేషనల్ జ్యూరిస్ట్ ఆయన అడ్వకేట్ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా డెఫినెట్ గా ఇందులో ఇన్వాల్వ్ అవుతారని అనుకుంటున్నాను. మరి వీళ్ళందరిని వాళ్ళు ఎలా మోయిస్తారు, వీళ్ళందరికీ ఎలా సమాధానం చెప్తారు, సో అనేది ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇది జాతీయ స్థాయి అంశం అయింది. దీన్ని రేపొద్దున్న జాతీయ పార్టీలు అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, మీడియా వీళ్ళందరికీ కూడా ఇది ఒక డిబేటబుల్ సబ్జెక్ట్ కాబట్టి దీని నుంచి మాత్రం వీళ్ళు తప్పించుకోలేరు. అన్లెస్ అండ్ అంటిల్ దాన్ని స్టాప్ చేయాలి. కాదన్నట్లయితే ఇది భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా మిగిలిపోతుందనడంలో సందేహం ఉంది. సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత బీజేపీ తరపు నుంచి మళ్ళీ రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నారు. లేదు అని అంటే అన్నామలై గారి పేరు కూడా వినిపిస్తోంది. ఎలా మారబోతున్నాయంటారు రాజకీయాలు?
అవన్నీ మనకి అనవసరమైన ఊహాగానాలమ్మ. ఇప్పుడు రామలయ్య పేరు వినపడతా ఉంది, అదేంటంటే ఇక్కడ మందకృష్ణ మాదిగ పేరు వినపడుతుంది. సో ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ సీటు ఆ మారినటువంటి ఈక్వేషన్స్ ఎవరికి ఇచ్చుకుంటారు ఏంటనేది చూద్దాం. అదే పెద్ద మనకి ఇప్పుడు చర్చ అది కాదు. ఇక్కడ ప్రధానమైన చర్చ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అరాచకం, సంవత్సరం పాలన పూర్తయ్యే లోపు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి జైల్లోంచి బయటికి రాకుండా ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి ఒక కుటిల యత్నం. దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే పైకి లేవకుండా పార్టీని తొక్కేయాలనేటువంటి ఒక కుట్ర, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్న ఊహాజనితమైనటువంటి అంశాలు తప్ప ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఒక నాయకుడిని జైల్లో పెట్టినంత మాత్రంలో ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పార్టీని మరింత బలోపేతం చేశాడు. కాబట్టి ఇవన్నీ జరిగే పనులు కాదు. వీటి మీద వీళ్ళ యొక్క ప్రయత్నాలు మామూలుగా ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా అసహించుకుంటున్నారు. ఈ పరిపాలన ఎందుకు ఈ రకంగా తయారు చేశారు, ఎందుకు ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తున్నారు, అంతిమంగా ఏం సాధించాలని ఏం ఉండదు. ఇవి చేసేటువంటి దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి ఒక రచయిత, ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, తీసుకెళ్లారు 10 జైళ్లు తిప్పారు. అంతేనా, చంపేశారా? ఉరేయలేదు కదా, నియంత్రణ ఉరేసినట్టుగా కాన్సన్ట్రేషన్ క్యాంపులకు వెళ్ళి తీసుకెళ్లి సంఖ్యలు వేసేసి రాళ్లు కొట్టించలేదుగా. వాళ్ళు చేయగలిగింది మాక్సిమం అక్రమ కేసులు బనాయించారు, మొక్క చివాట్లు తిన్నారు కోర్టుతో. అది రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళకి చాలా ఎంబరాసింగ్ సిచ్యుయేషన్. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు, కొన్నాళ్ళు వాయిదాల తర్వాత కేసు కొట్టేస్తారు. సో ఏమైంది, అంతిమంగా అనేక మందిని అంతకు మించి వీళ్ళు చేయగలిగింది ఏమి లేదు. బట్ అంతిమంగా ఏంటంటే ది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటిది డెఫినెట్ గా మీకు తీవ్రమైనటువంటి గుణపాఠం నేర్పుతుంది. మళ్ళీ లేవకుండా కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోకపోతే. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.